మూడేళ్లుగా అనసూయను వెంటాడుతున్న ఓ ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది. భర్త చనిపోయిన తర్వాత మహిళ జీవితంలో అసలు ఏం మారాలి? బొట్టు పెట్టుకోకూడదా? గాజులు, గజ్జెలు తీసేయాల్సిందేనా? భర్తను కోల్పోయిన మహిళ తనకు ఇష్టమైన అలంకరణలను వదులుకోవడం ఎందుకు తప్పనిసరి కావాలి? ఇదే ప్రశ్నను అనసూయ భరద్వాజ్ తన వీడియో ద్వారా తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఈ ప్రశ్న వెనుక కేవలం సాంప్రదాయంపై అభిప్రాయం లేదు. తన తండ్రిని కోల్పోయిన తర్వాత తల్లి జీవితంలో వచ్చిన మార్పు అనసూయను కలిచివేసిందని ఆమె మాటల ద్వారా తెలుస్తోంది. భర్త ఉన్నప్పుడు అందంగా బొట్టు పెట్టుకుని గాజులు, గజ్జెలు ధరించిన తల్లి తన మరణం తర్వాత అవన్నీ వదిలేయడం ఆమె కళ్ల ముందే జరిగింది. అక్కడే మొదలైన ఆలోచన మూడేళ్ల తర్వాత కూడా ఆమెను వెంటాడుతోంది. ఇక్కడే అనసూయ ప్రశ్న మరింత ఆసక్తికరంగా మారుతోంది. బొట్టు, కాటుక, గాజులు, గోరింటాకు, అలంకరణలు ఇవన్నీ మహిళకు చిన్నప్పటి నుంచి పరిచయం చేసింది ఎవరు? అమ్మలు, అమ్మమ్మలు. పెళ్లికి ముందే ఒక అమ్మాయి జీవితంలో ఇవన్నీ భాగమవుతుంటే భర్త చనిపోయిన తర్వాత మాత్రం వాటిని ఎందుకు వదిలేయాలి అన్నదే అనసూయ సందేహం. ఒక మహిళ తన భర్తను కోల్పోయినంత మాత్రాన ఆమె వ్యక్తిత్వం మారిపోవాలా? ఆమెకు నచ్చినట్లు జీవించే హక్కు తగ్గిపోవాలా? ఇదే కోణంలో ఆమె ప్రశ్నను ముందుకు తీసుకెళ్లారు. అంతేకాదు, ఈ అలంకరణలు భర్తతో మాత్రమే ముడిపడి ఉంటే వాటిని నేర్పించిన అమ్మ లేదా అమ్మమ్మ చనిపోయినప్పుడు కూడా మహిళలు ఎందుకు ఇదే నియమాన్ని పాటించరు అన్న ప్రశ్నను కూడా లేవనెత్తారు. దీంతో ఇది కేవలం బొట్టు, గాజుల ప్రశ్న కాకుండా ఒక మహిళ జీవితంపై నిర్ణయం తీసుకునే హక్కుకు సంబంధించిన చర్చగా మారింది. అయితే అనసూయ చెప్పిన మాటల్లో మరో స్పష్టత కూడా ఉంది. తను సాంప్రదాయాలకు వ్యతిరేకం కాదని ఆమె చెబుతున్నారు. ఎవరి నమ్మకాలు వారికి ఉండొచ్చు. ఎవరు ఏ ఆచారాన్ని పాటించాలనుకుంటే వారు పాటించొచ్చు. కానీ ఒక మహిళ ఎలా ఉండాలి, ఏం ధరించాలి, అలంకరించుకోవాలా వద్దా అన్నది ఆమె వ్యక్తిగత నిర్ణయంగా ఉండాలని అనసూయ భావిస్తున్నారు. అందుకే ఆమె వీడియోలకు ఒకవైపు మద్దతు, మరోవైపు విమర్శలు కనిపిస్తున్నాయి. కొందరు ఇది సాంప్రదాయాలపై ప్రశ్నగా చూస్తుంటే, మరికొందరు వితంతు మహిళల వ్యక్తిగత స్వేచ్ఛపై అనవసరమైన చర్చగా భావిస్తున్నారు. చివరికి అనసూయ అడిగిన ప్రశ్నకు సమాధానం ఒక్క కుటుంబానికి కాదు, సమాజానికి సంబంధించింది. సాంప్రదాయం పేరుతో ఒక మహిళ జీవితాన్ని నిర్ణయించాలా, లేక ఆమె ఎంపికను గౌరవించాలా అనే చర్చను మాత్రం ఈ వీడియోలో మరోసారి ముందుకు తెచ్చింది.